ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకున్నాము. పావు కేజీ బెండకాయ అండి, ఆనియను 1 ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసాము. మనం చేసుకుందామండి కర్రీ. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. హాఫ్ వేస్తున్నామండి, హాఫ్ పావు. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఫ్రై అయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక హాఫ్ స్పూను. బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, బెండకాయలు కూడా వేసేసుకున్నాము. బాగా ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి బెండకాయలు. చూద్దామండి, ఉడికిపోయి ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలంటే కొంచెము. కొద్దిగా వెల్లుల్లి అండి, ఒక 8 వెల్లుల్లి దంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్. కారం అండి, 1 స్పూన్ కారము దంచుకుందాము. ఆ వెల్లుల్లి, సాల్ట్, కారం దంచి వేసేద్దాము బెండకాయ కర్రీలో. ఇందాక మనం దంచుకున్నాం కదండి, వెల్లుల్లి, కారము, ఉప్పు. వెల్లుల్లి, కారము, ఉప్పు అండి ఇందులో మిక్స్ చేసుకోవాలి బాగా. ఇందాక ఆల్రెడీ మనం 4 మిర్చీస్ వేసాం కదా, బాగుంటుంది ఇట్లా. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. కారం, సాల్ట్ అన్నీ వేసాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. కరివేపాకు వేసుకుందామండి కొద్దిగా, ఇందాక మర్చిపోయాము. సరే, వేసేసి కలిపేద్దాము. మన బెండకాయ ఫ్రై రెడీ అండి. ఎమ్మి బెండకాయ ఫ్రై. కొంచెం స్పైసీగా, కమ్మగా బాగుంటుందండి. చూద్దామండి, మన ఎమ్మి బెండకాయ కర్రీ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా, చాలా కమ్మగా బాగుంటుంది. మా అమ్మాయికి చాలా ఇష్టం అండి బెండకాయ కర్రీ, అందుకని తనకి ఇష్టమని ఇప్పుడు తొందరగా చేసాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము, అడుగు అంటేస్తుంది. ఇంకా తీసి సర్వ్ చేసుకొని తినడమే అండి బెండకాయ ఫ్రై. బెండకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.